వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సనాతన ధర్మం గురించి పోరాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో వీకోట మండలం బండపల్లి గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్ అనే యువకుడు, జనసేన కార్యకర్త అభివృద్ధి వైపు అడుగు వేద్దాం అనే పుస్తకాన్ని స్థాపించి ఇవాళ వీకోట నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తూ సాక్షాత్తం తిరుమల పుణ్యక్షేత్రంలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి అనంతరం జనసేన పవన్ కళ్యాణ్ చేత ఆవిష్కరించాలని తన సంకల్పం. ఓం నమో వెంకటేశాయ. ప్రకృతి దేవతాభ్యో నమో నమః, సంస్థ దేవతాభ్యో నమో నమః, మాతా పితృ దేవతాభ్యో నమో నమః. నా పేరు ఎస్ ఉదయ్ కిరణ్, జనసేన పార్టీ మండల సంయుక్త కార్యదర్శి, వీకోట మండలం. సనాతన ధర్మ రక్షణ బోర్డును స్థాపించాలని, అలాగే ఈ యొక్క అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం అనే పుస్తకం నాకెందుకు రాయాలనిపించిందంటే, ఈ యొక్క పుస్తకం అనేది మన భవిష్యత్తును మార్చగలిగే గొప్ప పుస్తకం. అసలు మా గ్రామంలో గత 25 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి లేకపోవడం, అభివృద్ధి ఒకేలా నీటి సౌకర్యం కల్పించినా సక్రమంగా వాటి నిర్వహణలో కావచ్చు, నిర్వహణ సక్రమంగా లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ ఇబ్బందుల్లో భాగంగా ఒక గ్రామంలో కనీస అవసరాలు కూడా లేకపోవడం వల్ల ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడతారు, ఆ ఇబ్బందులు భవిష్యత్తు తరంపై, భారతదేశంపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, ఆ ప్రభావం అనేది దేశ అభివృద్ధికి ఏ విధంగా ఆటంకంగా ఉంటుందని కూడా తెలుసుకున్నాను. నీతి నిజాయితీ గల నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని చూసిన తర్వాత మన సమాజం కోసం కష్టపడితే మనకి తోడుగా నిలబడడానికి, సమాజంలో దేశభక్తులు తోడుగా ఉంటారన్న నమ్మకంతో ఈ యొక్క అభివృద్ధి వైపు అడుగులు వేద్దామనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ ప్రస్తుత కలియుగంలో చెడు అనేది త్వరగా స్ప్రెడ్ అవుతుంది, మంచి అనేది స్ప్రెడ్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఈ యొక్క పుస్తకాన్ని ప్రజల వద్దకు, ఈ ప్రకృతి వద్దకు తీసుకెళ్తే ప్రకృతి మనకు సహకరిస్తున్న మంచి ఉద్దేశంతో ఈరోజు మా గ్రామం నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్ళడం జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏదన్నా మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఎప్పుడన్నా చెప్పినారా? అంటే ఈ పుస్తకమే ఈ భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల యొక్క కష్ట నష్టాలు తెలియజేయడమే ఈ యొక్క పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం.